ఈ దొంగలు చేయబట్టి వైన్స్ వాళ్ళకు షెడ గోసొచ్చింది వాళ్ళ పాపం. బడులు గుడులు కాలనీలలో పెట్టొద్దు, నేషనల్ హైవే మీద ఉండొద్దు అని రూల్స్ చేయబట్టి ఎక్కడనో ఊరవతలు ఇసిరేసినట్టు పెట్టుకోవాల్సి వస్తుంది వైన్స్లను. ఇక ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకొచ్చింది అన్నట్టు అట్లా ఊరవతలు ఉన్న వైన్స్లను దోసుకున్నాడు అల్కటి పని అవుతుంది దొంగోళ్ళకు. ఓర్ని వైన్స్లను దోసుకున్నాడు అలకటి పని అవుతుందా ఏంది దొంగతాషిడిగాళ్ళకు? మూతికి దస్తులు కట్టుకొని ఇద్దరు బడివేగాళ్ళగా లోపల వచ్చిర్రు. అరే నేను కౌంటర్లో క్యాష్ ఎంకులాడతా, నువ్వు ఈ లోపల మన రెగ్యులర్గా వేసే బ్రాండ్లు 4 సీసాలు పట్టుకొని సంకల పెట్టుకొని చదువుకరా పోస్సో ఏం చూస్తున్నావురా అని చెప్పుకున్నట్టున్నారు. ఇక వీడోడు జంగవీలి లెక్కనే వంగి వంగి కౌంటర్ కాడికి వచ్చిండు. ఫస్ట్ డ్రా చూస్తే ఏమున్నది అందులో ఏం కనవల్లే, ఉత్తదేమున్నది. ఇంకోటి తీసిండు, అది కూడా కాలే ఉన్నది. అరే ఇడిదికి ఏదో ఉన్నట్టున్నది దీంట్లో చూస్తా అని అవి అటు వేయిండు. కథ మీ బల్ల డ్రా తీసి చూడంగానే కడక్ కడక్ నోట్లు కనిపించినాయి. ఇక అరే మనకు పడతలు పడ్డాయిరా అని మస్తు ఫీల్ అయిపోయి చేతికి దొరికిన పైసలను జేబులో తెచ్చుకున్న కవర్లో గుర్తిరు. ఇట్లా ఏం దొంగలరా బాయ్ మీరు, దొంగతనానికి వచ్చి పెద్ద కవర్ కూడా తెచ్చుకోపోదురి. ముత్యమంత కవర్ల ముడతలు పడ్డ నోట్లను కుక్కుంటా కష్టపడబడితిరి. పైసలు చదువుడు అయిపోయిందిరా, బాటిల్ లేరా వస్తూ జల్ది పట్టుకరా అనగానే ఇంకోడా బుడుగుంగ లెక్క జారుకొని 4 ఫుల్ బాటిళ్లను సంకల పెట్టుకుని అడిగించి తోక వీకిరిగా. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవాలపల్లి సౌరస్త కాడున్న రేణుకామాత వైన్స్ దుకాణంలో అయింది ముచ్చట. షట్టర్ తాళాలు వాళ్ళగొట్టి జరంత పైకి లేపి లోపల జొర్రిరట. ఇక 50,000 నగదు 4 బాటిళ్లను పొతం పెట్టిర్రు. వీళ్ళ ముఖ చిత్రాలు చూసి ఇంటి దొంగలా బయటి దొంగలా అని దొరకబట్టే పనులు ఉన్నారట పోలీసు వాళ్ళు. కానీ వైన్స్ ఓనర్లకు పోలీసు వాళ్ళకు పెద్ద అగ్ని పరీక్ష పెడుతురు కదా ఈ దొంగలు.